There is something magical about అమ్మమ్మ's home కదా! మేము కూడా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళ గ్రేట్ గ్రానీ ఇంత మంచి సర్ప్రైజ్ వాళ్ళ కోసం క్రియేట్ చేసిందని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ బ్యాక్ టు కోజీ డైరీస్ బై హారిక. అక్కడ వాళ్ళు అరేంజ్ చేసింది చూసి రియలీ మాకైతే చాలా హ్యాపీ అండ్ సర్ప్రైజ్డ్‌గా ఫీల్ అయ్యాము. అండ్ మా హార్ట్ అయితే రియలీ చాలా మెల్ట్ అయింది. అక్కడైతే ఒక చిన్న టాయ్‌ల్యాండ్ లాగా క్రియేట్ చేశారనమాట. ఒక సూపర్ ఎక్సైటింగ్ ఫీల్ అయితే మా అందరికి వచ్చింది. We keep on moving along, we keep on rolling. No, we ain't slowing it down. We keep on moving. We keep on moving along, we keep on rolling. Yeah. నాకైతే వీళ్ళ ముగ్గురికి ఈ మూమెంట్స్ అన్నీ వాళ్ళ చైల్డ్‌హుడ్ ఫర్ ఎవర్ మెమరీస్‌గా ఖచ్చితంగా గుర్తుంటాయి అనిపిస్తుంది. We keep on moving along, we keep on rolling. పిన్ని వాళ్ళైతే చాలానే సర్ప్రైజెస్ ప్లాన్ చేశారు. సో అన్ని గిఫ్ట్స్ ఇస్తున్నారనమాట. సమ్ టైమ్స్ హ్యాపీనెస్ అంటే నాకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఫ్యాన్సీ వెకేషన్స్ లేదా కాస్ట్లీ రెస్టారెంట్స్ కాదు, కానీ మన ఓల్డ్ మెమరీస్ అన్నీ అలా గుర్తు తెచ్చుకొని మన చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ అలా మాట్లాడుకుంటూ కూర్చుంటే చాలేమో అనిపిస్తుంది. మైరా అయితే ఇంకా తన గేమ్స్ అన్నీ ఆడడం స్టార్ట్ చేసేసిందనమాట లిటిల్ టాయ్ ల్యాండ్లో. మైరా అయితే మళ్ళీ అన్ని గేమ్స్ ఎలా ఆడాలి ఏంటి అని టీచ్ చేయడం స్టార్ట్ చేసేసింది. ఏదో సమ్ బాస్కెట్లో బాల్ వేయడం ఇలాగా అని చెప్పి వేదుకి చూపిస్తుంది అనమాట. ఇవాన్ అయితే వాళ్ళ గ్రేట్ గ్రానీ దగ్గర రిలాక్స్ అవుతున్నాడు. A few moments later. Oh my God! Oh my God! Oh my God!
మైరా అయితే ఇంకా ఫుల్ బిజీగా వాళ్ళ స్వీటీ మమ్మీకి హెల్ప్ చేసేస్తుంది అనమాట అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేయడంలో. మా డే అయితే ఇలా కంప్లీట్ అయింది. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.